పెంతెకోస్తు ప్రార్థనా సహవాసం వారు నిర్వహిస్తున్న యూత్ రిట్రీట్. మరి యవనస్తుల్లో ఉద్యమం రావాలని, దేవుని కొరకు బలమైన సాధనాలుగా ఈ ప్రాంతంలో ఉన్న యవనస్తులందరూ వాడబడాలని పెంతెకోస్తు ప్రార్థనా సహవాసంలో ఉన్న యూత్ అందరూ కలిసి ఈ ప్రత్యేకమైన రిట్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాక్యాన్ని ఉపదేశించడానికి దైవజనులు బ్రదర్ మోహన్ జోనా గారు, హార్వెస్ట్ మినిస్ట్రీస్ హైదరాబాద్, నాడు సినీ సంగీత దర్శకులు, నేడు క్రీస్తు రాజ్య సువార్థికులు, అలాంటి గొప్ప దైవజనులు ఈ సమయంలో మన మధ్యన ఉండటం మనందరి యొక్క ప్రత్యేకమైన ధన్యత, దేవుడు చూపించిన ప్రత్యేకమైన కృప. మరి దైవజనులు లేచి ఆ వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చప్పట్లు కొట్టి వాహనం విందాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క యూత్ రిట్రీట్ విషయంలో ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేరు వందనాలు. థ్యాంక్ యూ. మరి ఇక్కడ ఈ సంఘానికి రావడం మొట్టమొదటిసారి నేను. ఈ యూత్ రిట్రీట్ చాలా తక్కువ సమయంలో నన్ను పిలిచారు. అప్పుడు మోహన్ నాకు ఫోన్ చేసి నా యూత్ రిట్రీట్ యవనస్తుల గురించి మీటింగ్ అనుకుంటున్నాము రావాలన్నప్పుడు సరే అలాగే అన్నాను. యాక్చువల్గా టైం చాలా తక్కువ ఉంది, నాకు ఒక 4 రోజుల ముందే మనం చెప్పినట్టున్నాను. సరే ఏదేమైనా మరి ఈ సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా నా వందనాలు. మరి సంఘ గాబరి మరి వారు పరిచయం చేస్తున్నటువంటి విధానాన్ని గురించి కూడా మోహన్ నాకు చెప్పాడు. మరి సంఘ గాబరికి కూడా నా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్స్, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మోహన్ చాలా కాలం నాకు పరిచయం, ఎందుకంటే నా దగ్గరికి వచ్చి మ్యూజిక్ నేర్చుకునేవాడు. రాజమండ్రిలో క్లాసెస్ పెట్టాను నేను. అక్కడికి వచ్చి మ్యూజిక్ నేర్చుకుంటూ అట్లా ఒక సహవాసం లాగా ఏర్పడిన తర్వాత నన్ను పిలవడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు మరి యవనస్తులు ఉన్నారు ఇక్కడ. యవనస్తులు చేయొద్దండి. యవనస్తులు ఎవరు లేనట్టున్నారు? ఉన్నారు. ఎంత వృద్ధులా? 60+? ఓకే, చేయి కూడా రాట్లేదు యవనస్తులకి. ఓకే, ఎనీవే మరి మార్నింగ్ బాప్తిస్మాల కార్యక్రమం వెళ్ళి అక్కడ నుంచి యాక్చువల్గా రావులపాలెం దగ్గర బిళ్ళపూరు అనే ప్రాంతానికి వెళ్ళాము. సో అక్కడ పరిచర్యలో హార్వెస్ట్ మినిస్ట్రీ పరిచర్యలో కొంతమంది బాప్తిస్మాలు తీసుకోవడం జరిగింది. దానికి అక్కడ సంఘం కాపరిగా ఉన్నటువంటి 3 దండాల్స్ కూడా మమ్మల్ని తీసుకురావడం జరిగింది. వారికి థ్యాంక్ యూ సో మచ్. దండాల్స్ వారు వేదిక మీదకి రావాలని కోరుతా ఉన్నారు. వారు అక్కడ కూర్చున్నారు. దాదాపు రారు అని వస్తే బాగుంటుందని నాకు ఆలోచన. ప్లీజ్ చూద్దాం. పర్లేదు రండి, రెండు కూర్చోండి. అయితే ఈరోజు మరి మనకి ఉన్నటువంటి ఈ యొక్క విలువైనటువంటి సమయం చాలా ప్రత్యేకమైనది కనుక, అదేవిధంగా మరి నాతో పాటు వచ్చినటువంటి ప్రేమ్ కూడా మాతో ఉన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. మరి
మ్యూజిషియన్స్ కూడా ఉన్నారు. చాలా సంతోషం. వస్తుంది, వాయిస్ వస్తుంది, తర్వాత పెరుగుతుంది, మెల్లమెల్లగా వస్తుంది. ఓకే, వస్తుంది. ఏం కంగారు పడదు, మళ్ళీ ఇబ్బంది పడతాం. కాబట్టి సో ఈరోజు అది కొంచెం తగ్గించాం, మళ్ళీ తగ్గించాం. ఎందుకంటే మళ్ళీ గట్టి మాట్లాడతాను. తగ్గించిన ఎంత మళ్ళీ అది పగిలిపోతుంది. ఇట్లా తగ్గించి సో చాలా సంతోషం. మరి సమయంలో నేను నా సాక్ష్యం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సాక్ష్యము, వాక్యము, పాట దేవుడు ఏదైనా నడిపిస్తాడా. చూసినట్లయితే కాలక్రమేణా మనం చూస్తే మనము ఉన్నటువంటి ఈ టెక్నికల్ అంటే టెక్నాలజీ డెవలప్ అయినటువంటి దినాల్లో ఉన్నాం. చాలా వరకు చూస్తే మీడియా చాలా ప్రబలిపోతూ ఉంది. ఎక్కడ ఏ మారుమూలన ఏం జరిగినా కూడా మీకు జస్ట్ వితిన్ సెకండ్స్లో మీ యొక్క ఫేస్బుక్లో బ్లింక్ అవుతుంది. అలాంటి ఒక యుగంలో ఉన్నాం మనం. ఈరోజు యవనస్తుల జీవితాలు మనం చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. నేను బయట చూస్తాం వాళ్ళు. ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా అంటానికి ఏం లేదు. ఎందుకంటే తల్లికి మారుమనసు లేనప్పుడు కూతురు ఏం చేస్తుంది పాపం? తల్లి ప్రార్థన చేయదు కొంపలో, తండ్రికి భయం ఉండదు, మందు తాగుతూ ఉంటాడు. ఏం చేస్తారు పాపం పిల్లలు కూడా? వాళ్ళని అంటానికి ఏం లేదు. ఈ తల్లి పొద్దున్న లేసి ప్రార్థన చేయదు. ఇలాంటి తల్లిదండ్రుల వల్ల పిల్లలు సఫర్ అవుతున్నారు. అందుకని మొదట తల్లికి తండ్రికి మారుమనసు రావాలి. అందుకే చూసినట్లయితే మీ పితరులు అన్నట్టు బైబిల్లో మీ పితరులు అనేటటువంటి ఒక జనరేషన్ గురించి యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు సో ఒక తరము పాడైపోయింది. న్యాయాధిపతుల గ్రంథం చూస్తే, జడ్జెస్ చాప్టర్లో మనం చూస్తే వాళ్ళు 7 మార్లు పడుతూ లేస్తూ వస్తున్నారు ఇజ్రాయేలీలు. వాళ్ళని బాగు చేయడానికి 13 మంది న్యాయాధిపతులు పంపించాడు దేవుడు. ఇలా జరుగుతూ వస్తుంది. ఈరోజు అధిపతి లేడు, న్యాయం లేదు. ఇక న్యాయాధిపతులు నీకు అర్థమైతే బుక్ అర్థం కాదు. అందుకే చూసినట్లయితే కాలక్రమేణా ఇప్పుడు మనకు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, చాలా మంచిది. ఈ కూడికలో మరి మీరందరి దగ్గర ఎంతమంది దగ్గర బైబిల్ ఉందో నాకు తెలియదు. ఓకే, ఎవరు కావాలమ్మా? అట్టిపళ్ళు కావాలి, వాళ్ళు తెచ్చుకొని తినండి. ఓకే, పర్లేదు. అట్టిపళ్ళు ఏ బాబు తొందరగా ఇచ్చి, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతాం. సో జాగ్రత్తగా ఉండండి. వాక్యం చూస్తే నేను మామూలుగా మా మమ్మీ మా డాడీ వాళ్ళు క్రైస్తవ కుటుంబం లూథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో తెలుసు, ఈరోజు చాలా సంఘాలలో నామకార్థమైనటువంటి మామూలు భక్తి ఉంటుంది. ఆదివారం వెళ్ళడం, ఇంటికి సాయంత్రం రావడం, అంత మాంసం వండుకొని తినడం, కాసేపు టీవీ చూడటం, ఒక సీరియల్ చూడటం, ఒకటేదో చూసి పడుకోవడం. ఇది కామన్. ఇప్పుడు అంతా అదే జరుగుతుంది అనుకోండి. సో మీ కొంపల్లో కూడా అదే ఉండొచ్చు నాకు తెలిసి దాదాపు. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. బాబు ఏం చేస్తాను, నాకు మళ్ళీ నవ్వు కూడా వస్తుంది. పర్లేదు, ఏదో ఒక రోజు మార్పుల్స్ వస్తుంది లేదు, వస్తుందనే కదా ప్రభు సమయం ఇస్తాను. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు దీన్ని బాగు చేయాలంటే ఎవరి వల్ల అవ్వదు. అందుకనే దేవుడు డైరెక్ట్గా పరలోకం నుంచి కిందికి దిగొచ్చాడు. ఓకే, పరలోకంలో ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు. తండ్రి కుడిపాసన కూర్చోవడం మనం చూస్తాము. పరిశుద్ధమైన జీవితం, ఆయన పరిశుద్ధుడు, అక్కడ పరిశుద్ధంగా జీవించడం. ఓకే, గుడ్. కానీ ఇంత మురికి కాలువల మధ్య, ఇంత భయంకరమైనటువంటి ఒక స్లమ్లో, ఒక డ్రైనేజ్ కాలువ వెళ్తున్నటువంటి మధ్యలో ఒక ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవడానికి చాలా కష్టం. అంత ఈజీ కాదు అది. అలాంటి చెడిపోయినటువంటి పాప ప్రపంచంలో దొంగతనము, హత్యలు, తన్నుకోవడము, కోపం, అసూయ, జలస్సు, వ్యభిచారం ఇట్లాంటి ఉన్నటువంటి ఈ పాప ప్రపంచంలో పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం. యేసు ప్రభు మాత్రమే జీవించాడు ఆ జీవితం. అందుకే ఆయన మాత్రమే దేవుడు. పోనీ నన్ను ఆ మధ్యలో అన్న యేసు ప్రభు 12 ఏళ్ళకి వాక్యం తెలుసు కదా, ఆయనకన్నా తెలుసు అన్న. మరి 12 ఏళ్ళకి వాక్యం తెలిసినప్పుడు ఒక 20 సంవత్సరాలకి సిలువెక్కుంటే అయిపోయేది, 33 సంవత్సరాలు ఎందుకున్నాడని అడిగాడు నన్ను. ప్రశ్న మంచిగానే వేశాడు. యవనస్తుడు అడిగాడు నన్ను. 12 ఏళ్ళకి వాక్యం బాగా తెలుసుకున్నాడు. చాలా మంది అక్కడ పరిస్థితులతో, చాలా మంది జ్ఞానంతో మాట్లాడి, అరే ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని అందరితో ప్రశంస పొందినటువంటి దేవుడు
20 ఏళ్ళకి సిలువెక్కి ఆయన మనకి రక్షణ ఇస్తే సరిపోయేది కదా, 33 సంవత్సరాలు ఎందుకు బతికాడని అడిగాడు. నేనన్నా ఒకవేళ ఆయన 20 ఏళ్ళకి ఆయన ప్రాణం పెట్టుంటే సిలువలో, నువ్వు 25 ఏళ్ళకి నువ్వేమంటావంటే, నా బాధలు ఆయనకేం తెలుసు, నాకు ఎన్ని శోధనలు వస్తున్నాయో, నాకు అమ్మాయిని చూస్తే కన్ను కొట్ట బుద్ధి అవుతుంది, రాత్రి బ్లూ ఫిల్మ్ చూడబుద్ధి అవుతుంది, మందుగా బుద్ధి అవుతుంది, దొంగతనం చేయబుద్ధి అవుతుంది, తాగబుద్ధి అవుతుంది, బూతులు మాట్లాడే పరిస్థితి ఉంది. ఇట్లాంటి అన్నింటినీ బాధలు ఆయనకి ఎట్లా తెలుస్తాయి, ఆయన జయిస్తే కదా అందుకు ప్రశ్నిస్తాం. అందుకే వాటన్నిటిని జయించి 33 సంవత్సరాలు సిలువెక్కాడు ఆయన. నువ్వు నోరు మూసుకొని కూర్చోండి, ఇక ప్రశ్నించడానికి లేదు నీ దగ్గర. అందుకనే ఈరోజు యవనస్తులు వాళ్ళ యవన కాలంలో చూస్తాం మనం. యోసేపు గురించి మీ అందరికీ తెలుసు. పాపం ప్రతిరోజు ప్రాబ్లమే ఆయనకి. ఏదో ఒక రోజు అంటే పర్లేదు, దినదినమో ప్రాబ్లమే కదా. చూసినట్లయితే దేవుడు ఎవరిని పిలిచినా వృద్ధాప్యంలో పిలవలేదు, యవనంలోనే పిలిచాడు. ఇర్మియాని బాలుడప్పుడే పిలిచాడు, సమూయేలుని బాలుడప్పుడు తీసుకొచ్చాడు, దావీదుని, యోసేపుని. ఇలా మీరు చూస్తే యాకోబుని, పేతురు, యోహాను, యాకోబులు న్యూ టెస్ట్మెంట్ లో వాళ్ళు కూడా యంగ్స్టర్సే. యవనంలో పిలిచినప్పుడు చాలా మంది ప్రభు దగ్గరికి రారు. ఎందుకంటే జాగ్రత్తగా అక్కడ ఎవరు శోధిస్తున్నారు మరి బాగా. చూడు, ఒక కన్ను పోతుంది, ఆ కన్ను పీకేసుకో, అక్కడ వాళ్ళని పంపించాను, అక్కడ నుంచి పంపించేసి బయట పంపించాను. చాలా ప్రాబ్లం క్రియేట్ చేసిన. అక్కడ ఏం లేదు, వదిలేసండి ఆ తలుపులు తనం. తర్వాత ఆ గిన్నెలని పెద్ద ఆపేసేయాడు, సౌండ్ రావు. లేకపోతే వాళ్ళు వాక్యం వినియరు. కూర్చోద్దా, కాసేపు కూర్చొని వెళ్ళిపోతలే, నేను కాసేపు వెళ్తా. చూస్తే మనకున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా శ్రేష్టమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోలేకపోవడం గల కారణం ఏంటంటే, మనకి దేవుడు అంటే ప్రేమ లేదు. ఫస్ట్ లేదు. నాకు చాలాసార్లు నేను యాక్చువల్గా నా ప్రపంచం వేరు. నా ప్రపంచం సినిమా ప్రపంచం. నాది ఇది కాదు. నాకు ఇక్కడ అవసరం. నాకు ఏం పని ఉంది, ఏంటి పోతామని నా పని ఏంటి, వాస్తవం నాకు ఏం పని లేదు. యాక్చువల్గా నా పని అంతా ఎక్కడ, బాంబేలో, చెన్నైలో, ఒక షారుఖ్ ఖాన్ దగ్గర, ఒక శంకర్ మాధవ్ దగ్గర, పెద్ద పెద్ద దగ్గర పని చేసుకుని బతికేవాడిని. నా అంబిషన్, నాది, నా గురి అది. నా గురిని కాదంటే నువ్వేవాడివి, నీకు హక్కు లేదు. ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతానంటే నువ్వెవడు కాదంటాను. అలాగే సినిమా ప్రపంచంలో రాణించడానికి నాకు గురి ఉంది. గురి అనే మాట అందరూ వాడలేరు, ఎవడు పడతాడు వాడేది కాదని. గురి అంటే చేపల మార్కెట్ అనుకున్నాడు. గురి అనేది పెద్ద యాంబిషన్. యాంబిషన్ అంటే లక్ష్యం కదా. ఒక మదర్ తెరీసా ఒక గురి ఉంది. భారతదేశానికి కలకట్టాకు వచ్చి ఆమెకి ఏం గురింది, పురుగులు తుడిచే గురి. ఇలా పురుగులు వస్తుంటే తుడుస్తుంది, ఆ గురింది. నీకు లేదుగా, నీకెందుకు ఉంటుంది అది? నువ్వు వాక్యం విని మళ్ళీ ఇంటిపై పడుకుంటావు. నీతో ఏం దేవుడే పని చేయడు. అట్లా వదిలేదు. సులువు కాసుకున్న పడుకుంటుంది. దేవుడు అంటే పని చేస్తాడు, మదర్ తెరీసా పని చేస్తాడు. ఒక గురి ఉంది ఆమె. ఇలా మిషనరీస్ వచ్చారు, వాళ్ళ మిషన్ వర్క్ చేశారు. ఈరోజు దేవుడు మనల్ని ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినప్పుడు నిన్ను అడుగుతాడు దేవుడు, నీ గురి ఏంటి అని నువ్వు చెప్పాలి. ఏం చెప్తావు నువ్వు? ఆదివారం వచ్చి ఇంటికి పడవా కా? ఏదో అప్పుడప్పుడు ఇలాంటి యూత్ మీటింగ్లు పెడితే ఓకే మంచిదే, తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏం చేస్తావు? నీకంటూ గురి ఉండాలి. గురి లేకపోతే కష్టం. నువ్వేం చేస్తావో, రేపు నీ పిల్లల భవిష్యత్తు ఏంటో, వాళ్ళు ఏం చదవాలో, వాడు డాక్టర్ ఇంజనీర్ అంటే డాక్టర్ ఇంజనీర్ అంటావు, కానీ దాంట్లో కూడా పనికి వచ్చేది కనపడ్డా కదా. ఆ డాక్టర్ అయితే భయంకరమైన ఒక డాక్టర్ చంపేశారు మొన్న కదా, చూసావా? డాక్టర్కి సెక్యూరిటీ లేదు, ఇంజనీర్ సెక్యూరిటీ లేదు, ఎవరికి లేదు. ఈరోజు ఎవరికి కూడా సంరక్షణ లేనటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. అలాంటి భయంకరమైన ప్రపంచంలో యేసు ప్రభు మాత్రమే మనకి రక్షణ ఇవ్వగలడు. ఏమే నీకు అక్కడే సేఫ్టీ ఉంది. అందుకనే ప్రభు వచ్చిన తర్వాత సిస్టమ్ మారిపోయింది.
క్షమించడము, దయ చూపించడం, ఓర్చుకోవడము, ఇవన్నీ వచ్చాయి. కానీ దేవుడు వచ్చిన తర్వాత ఈ కృప అనేది విస్తరించిన కొలది పాపం కూడా విస్తరిస్తాం. అందుకే నేను పాట రాసుకున్నా, ఏమైనా పాపమందు నిలిచుందు కృప ఉందని. 1 2 3 4 మీరు చప్పట్లు ఎందుకు కొట్టరంటే మీ చేతులు పడిపోయినాయి కాబట్టి మీరు కొట్టరు. ఎట్లుందంటే ఇది దావీదు అడిగి చప్పట్లు కొట్టించుకుంటాడా? అసలు వస్తాడు ఇడికి? ఎందుకు వస్తాడు మీద చెప్పి? మీరేం ఉద్ధరించాడు దావీదు ఇక్కడికి?
రాడు దావీదు, అస్సలు రాడు. దేనికోసం? అసలు దావీదు ఎవరో తెలియదు. తెలుసా దావీదు ఎవరు? ఒకడు ఉంటాడు, అబ్రాహాము తమ్ముడంట దావీదు. వాడే వాళ్ళ మీ మధ్యలో కూడా అట్లాంటి వాడు ఉంటాడు. ఇది మారమస్ లేదు కదా, ఇదేం అర్థం కాదు. నాకు పాడుతాను, నాకేం అర్థం కాదు. సో వచ్చే సమస్య ఏంటంటే, మీరు ఇక్కడ ఉండి ఎక్కడో ఉంటారు మీరు కదా, మీ మనసు ఇక్కడ లేదు, మీరు ఆత్మలో లేరు, మీరు శరీరంలో ఉన్నారు. ఈ శరీరానుసారంతో ఏం మాట్లాడతారు పౌరు? 1 కొరింథీ 3:3 ఏమన్నట్టు బయట ఈరోజు నీ జీవితంలో ఇంకెట్లా తెరవలేదు. చూసినట్లయితే యవనస్తులు వాళ్ళ జీవితంలో చూస్తే మనం వాళ్ళ శరీరం మీద వాళ్ళకి ఎక్కువ మోసం ఉంటుంది. తప్పలేదు, ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి పాపం అందంగా తయారవుతుంది, పాపం మంచి పూలు పెట్టుకుంటుంది, మంచి గాజులు వేసుకుంటుంది, అబ్బాయి మంచిగా తయారవుతాడు. అలా అంటాడు మొన్నప్పుడు, అన్న నేను సెక్సీగా తయారవ్వాలంటే తయారవు, తప్పలేదు. ఒక అమ్మాయి కోసం తయారవుతాం, తయారు ట్రై చేయి, ఏం చేస్తావు చేసుకోపో. ఎవరిని ఆపడు దేవుడు, ఎవరిని ఆపుతాడు? ఎవరిని ఆపడు. వాడు వెళ్ళి దెబ్బలు తిని పోలీస్ స్టేషన్లో కాల్ చేసి ఎరగొట్టినాక వస్తున్నాడు. టైం ఇవ్వాలి మనం. అట్లాగే నీ జీవితంలో నీ ఇష్టం ఉంటే నువ్వు జీవించు, దేవుడు ఏమని నాపడు. ఒక యవనస్తుడు వచ్చి నాకు నిత్య జీవం కావాలన్నాడు. ఆ రెడీ ఉంది బాబు, తయారుగా తీసుకోన్నాడు. దేవుడు అనలేదే, అలా వేస్తాడు. నీకు ఒకటి కొద ఉందిరా బాబు, నీ లైఫ్లో నీకు ఒక లోటు ఉంది, ఆ లోటు తీర్చాలంటే అది నేనే తీర్చాలి, ఆ లోటు నువ్వు తొలగించుకోలేవు, నేను సహాయం చేస్తానని చెప్తే కూడా వెళ్ళా. యవన కాలంలో తిమోతి లైఫ్ మనం ఆలోచిస్తే, యాక్చువల్గా తిమోతి వాళ్ళ తండ్రి ఏం చేసేవాడు? గ్రీకు దేశస్థలో వ్యాపారవేత్త. నీకేం తెలుసా నీ మొగానికి? నన్ను అడిగేవాడు, మా సండే స్కూల్ టీచర్ పాటు అది గోవింద్ మొన్న కలిసింది ఈ మధ్యలో. మరి ఎట్లున్నారా అంది, బాగున్న అక్క అమంటే భయపడితే ఇప్పుడు చేతులు పట్టుకుంటే మాకు అట్లా గౌరవించేవాడు, నన్ను కొట్టేవాడు. మాకు నేను కొడితే నువ్వు పగబట్టి నన్ను చంపుతావు, నీ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఇలా పగ పోలేదు కదా, నేను ఏం చేస్తాను? నీ పగ ద్వేషం పోయిన తర్వాత దేవుడు ఎదురుకనికి వస్తాడు. నువ్వు ఒక మాట అంటే వచ్చుకోలేవు, సొరకాయ ముఖం పెడతావు, మామిడి ముఖం పెడతావు, చర్చికి రావడం మానేస్తావు, రాబాకాడని సెలివేసుకొని చచ్చిపోతుంది. సో చూసినట్లయితే ఈరోజు దేవుడు ఆ యవనస్తుడిని, అరే నీకు లోటు ఉందిరా, నేను నీకు హెల్ప్ చేస్తా అంటే నాకేం అక్కర్లేదు. యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులు వాళ్ళ బలం మీద వాళ్ళు ఆధారపడతారు. దావీదుకి ప్రాబ్లం వచ్చింది. 1 సమూయేలు 30:6-7 చూస్తే ఒక ప్రాబ్లం, సమస్య వచ్చింది దానికి. దావీదు అద్భుతమైనటువంటి బలం ఉన్న వ్యక్తి, రాజు, పవర్ ఉన్నాడు. అతను ఒక 6వ చూస్తే 1 సమూయేలు 30:6 జనులందరికీ ప్రాణము విస్తున్నందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈరోజు ఎవరిస్తున్న ధైర్యం అని చెప్పండి. చూసారు ఎక్కడ చూడండి, వాడు బండి ఎట్లా అంటారు కదా సార్, సిటీలో హైదరాబాద్లో దేనికి గుద్దుకుంటాడు. వాడు ఎవరో తమన్నా కోసం చూసి పోలు గుద్దుకొని చచ్చిపోయాడు. మరి చచ్చిపోయినా నువ్వేం చేద్దాం? సో అలా ఉంటుంది, వాళ్ళ ఫోర్స్ ఉంటుంది ఎక్కువ. యవనస్తులకి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. వాడు ఏమనంటే కాంకులు పెడితే పడదు, అంత ఉంటుంది వాళ్ళ లోపల. వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది వాళ్ళకి. అది ఏదైనా కానీ వాడు విచారం చేయాలని అట్లా చేస్తాడు, మనిషిని చంపాలని చంపేస్తాడు.
వాడికి టార్గెట్ ఎట్లా ఉంటుందంటే ఏదైనా సరే కొంచెం మందు తాగించాను చంపేస్తాడు మంచిగా. అంటే ఆ యవ్వనం అట్లాంటిది, అది నువ్వేం చేయలేవు. ఆ యవ్వనాన్ని యేసు ప్రభు జయించాడు. దట్ ఇస్ ద మెయిన్ పాయింట్. అలాంటి ఒక టెంప్టేషన్స్ ఉన్నటువంటి, ఒక శోధన ఉన్నటువంటి ఆ ఏజ్ని దాటాలంటే అంత ఈజీగా ముసల్తనానికి వచ్చి బోళ్ళ సంకలో బైబిల్ పెట్టుకుని దేవా 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 అనొచ్చు. ఆమె వయసులో ఎట్లుందో ఒకసారి ఆలోచించుకోవడం ఆమె తెలుసు. ముసల్తనంలో నీకు శుద్ధి ఒడెక్కి నీ యవ్వన కాలంలో తిమోతి లైఫ్ చూసినట్లయితే వాళ్ళ నాన్న గ్రీకు దేశంలో వ్యాపారస్తుడు, అతనికి ఎప్పుడు డబ్బు పిచ్చోడు. నాకు అర్థం కాదు. ఒకసారి యవనస్తురాలు పాపం తిమోతి మదరు, ఆమె యూదురాలు. మరి ఎట్లా ఏం పొరపాటు జరిగిందో కానీ మొత్తానికి ఒక రాంగ్ పర్సన్ పెళ్లి చేసుకున్నాను. చాలా మంది జీవితాలు ఇదే జరుగుతుంది. ఎక్కడో చర్చిలో ఏదో కన్ను కొట్టుకొని లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత మొత్తం కంపేర్ జీవితం. చర్చికొచ్చేది కన్ను కొట్టుకొని పెళ్లి చేసుకుని చర్చిలో మనకు వద్దు సార్ కదా. నేను మొన్న ఒక చర్చికి ఒకటి వెళ్తాడు, అన్న ఎక్కడ పోతున్నారా అంటే చర్చికి వెళ్తాను. ఎప్పుడు పోగదరా అంటే నాకు పెళ్లి సంబంధం చర్చిలో చూస్తున్నాను అన్నాడు. అంటే పెళ్లి సంబంధాలకు చర్చి మనకు వద్దు. ఆ చర్చి నాకు నువ్వు చర్చికొచ్చేది మ్యాచ్ చూసుకోవడానికి ఏంటంటే మరి క్యాన్సిల్ చేసుకోవడం ఎట్లా అంటే తీసేయండి. మళ్ళీ దాంట్లో ఇంకోటి మా కులపు అమ్మాయి మా కులపోడు కావాలంటారు. మళ్ళీ అదో బాధ. ఏం నీ కులం తీసుకెళ్ళి సమాజం. నీ కులం ఏం తేడా, నీ కులం ఏం గొప్ప, నీ కులం మట్టి దెబ్బ. ఇలా పాప ఆమె ఎక్కడో పొరపాటు చేసుకొని ఒక అన్నింటి పెళ్లి చేసుకుంటే బాధ్యత లేనటువంటి తండ్రి, తాగుబోతు తండ్రి, చర్చికి రాని తండ్రి, ఒక బాధ్యత లేనివాడు ఏం చేస్తుంది పాపం. అలాంటి ఆమె దేవుని కృపను బట్టి వెనక్కి తిరిగి వచ్చింది. ఆమె ఎలా తిరిగి వచ్చింది అని ఆలోచిస్తే ఆమె తల్లి అయినట్టు అటువంటి లోయి ప్రార్థన వల్ల యునికీలు బలపడ్డదేమే. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే నా తల్లి సంఘం అని చెప్పవా. నీ తల్లి సంఘంలో నీ తల్లి మంచిదా కాదా? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. అందుకే పౌలు ఒక మాట రాస్తాడు తిమోతికి రాసిన పత్రికలో. మీరు చూడండి, చదవండి 2 తిమోతి 1:5-7 చూడండి. ఆ విశ్వాసము, ఏ విశ్వాసము? క్రీస్తునందున్న విశ్వాసం. అది మొదట్లో ఎవరి దగ్గర ఉందంట? ఎవరి దగ్గర ఉంది? అవ్వెవరు? మీ అవ్వెవరు? మీ అవ్వ ప్రార్థన చేస్తుందా? మీ అమ్మ చుట్టాలు తాగుతాయి. కొంతమంది అవ్వలు చుట్టాలు తాగుతారు. చూసారు బూతులు మాట్లాడుతుంటారు కదా. ఇక్కడ మాత్రం అసలు ఎంత భక్తి ఉంటారంటే ఇంటి పోతే పచ్చి బూతులు కదా. నాకు ఇల్లేమైనా అలాంటి అవ్వలు ఉంటే ఆ కుంపంత నాశనమే. ఏం అట్లాంటి అవ్వ కాదమ్మా. ఓ అవ్వ, ఈ అవ్వవే, నీ అవ్వవే. అక్కడి నుంచి రావాలి, అక్కడ ఆ పై నుంచి రావాలి. ఆ విశ్వాసం అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి యునికేలు ఒక రాంగ్ స్టెప్ వేసిన, ఒక తప్పుడు వ్యక్తిని వివాహం చేసుకున్న దేవుడు కనికరించామని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. అలాంటి ప్రార్థన నీ కొంపలో ఉందా లేదని అడుగుతున్నాను. ఒకవేళ ఆ ప్రార్థన ఉంటే దేవుడు నీకు ఇచ్చే బహుమానం ఏంటి తెలుసా? ఒక తిమోతి లాంటి యవనస్తుని ఇస్తాడు నీకేమైనా. అలాంటి ప్రార్థన సంఘంలో ఉంటే ఒక తిమోతి లాంటి సేవకుడు ఇక్కడ నుంచి లేస్తాడు. అలా నాన్న పేరు ఎక్కడ తీయాల? వేస్ట్ క్యాండిడేట్, పనికిరానోడు, ఊరికే ఉద్యోగం. ఆదివారం కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. అంత దౌర్భాగ్యులాడు. ఆదివారం కూడా వ్యాపారాలు చేసుకో, అడ్డే పోయి రాబాకు తెచ్చుకుని. నీకు పట్టింపు ఉండదు, ఒక బాధ్యత ఉండదు, ఒక కుటుంబం ఏం సరిగ్గా ఉండదు, ఏమో లెక్క ఉండదు, నీకు దేవుడు భయం ఉండదు, సేవకుడు మాటను ఏమి చేయవు. నీ కొంపలో నుంచి ఒక